సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆగస్టు 1న అది మాలలకు చాలా అన్యాయం జరిగిందని చెప్పి దేశం మొత్తంన రాష్ట్రాల వారీగా జిల్లాల వారీగా మాలలంతా ఉవ్వెత్తున లేసి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదే కార్యక్రమంలో భాగంగా మేము వనపర్తి జిల్లా నుంచి అన్ని మాలల సంఘాలన్నీ ఐక్యమై ఈరోజు వనపర్తి జిల్లా నుంచి జేబీఎం స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి మేము ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం. అందరం కూడా దాన్ని సుప్రీంకోర్టు మళ్ళీ ఒకసారి దానిపైన సమీక్ష చేయాలని చెప్పి అసలు వర్గీకరణనే చేయొద్దని చెప్పి వనపర్తి జిల్లా నుంచి మేము అందరం కూడా మాలల తరఫున వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. చేసి దాని ప్రకారంగా ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి మా రాష్ట్ర నాయకత్వం కూడా చెప్పింది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేయాలంటే ముందుగా అందరినీ కులగణకాలు చేయాలి. అందులో భాగంగానే చెప్తా ఉన్నారు, ఏదైతే మాలలు దుబ్బుకపోయినరు మొత్తము మా హక్కులనల్లా దుబ్బుకపోయినరు అని చెప్పేసి మా సోదర సంఘం చెప్తుందో ఆ సోదర సంఘానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాలలు దుబ్బుకపోయినది ఎంతవరకు నిజమో ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే చూడండి, ఏ రకంగా చూసినా మీరు కానీ మేము కానీ ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏ రకంగా కూడా మాలలు చాలా తక్కువ శాతంలో ఉన్నారు, మీరు చాలా ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఏ ఫండ్స్ వచ్చినా అంటే ఎస్సీలకు ఏ రకంగా నిధులు వచ్చినా కూడా ప్రతి గ్రామంలో అత్యధిక శాతంగా మీరే ఉపయోగించుకుంటున్నారు. మాలలు చాలా తక్కువ శాతం. ప్రజాప్రతినిధులు చూసుకోండి, తర్వాత ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. కాబట్టి మేము సోదర వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, మనం అందరం కలిసి ఉందాం, కలిసి ఉండి మనం అందరం కూడా మన ఎస్సీల రిజర్వేషన్ కాపాడడం కోసం మనం అందరం ప్రయత్నం చేద్దామని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి.